ఫంక్షన్‌కి వెళ్ళేటప్పుడు ప్రతిసారి అనుకుంటా చాలా త్వరగా వెళ్ళాలని. కానీ అదేంటో మరి ఎంత త్వరగా వెళ్దాం అనుకున్నా గానీ లేట్ అయిపోయిద్ది. ఫంక్షన్ వచ్చేసి విజయవాడలో అనమాట. మనం గుంటూరులో బయలుదేరేసరికి 10 అయితే అయింది. కొంచెం పెందలాడే బయలుదేరినట్టు నాకు తెలిసి ఈసారి. మొత్తానికైతే ఫంక్షన్ దగ్గరికైతే వచ్చామనమాట. ఇంటి దగ్గరే ఫంక్షను. మేము బస్సుకు రాకుండా గుంటూరు నుంచి ఆటోలో వచ్చామనమాట. అందుకే నా జుట్టంతా చెరిగిపోయింది. కాకపోతే దాన్ని సరి చేసుకొని ఫంక్షన్ హాల్లోకి అయితే వెళ్తున్నాను. ఇంతకీ ఏం ఫంక్షన్ అంటే మా బావ కూతురు మెచ్యూర్ ఫంక్షన్ అనమాట. ఇతనే మా బావ కొడుకు మా బావ ఇద్దరు ఒకే డ్రెస్ వేశారు, మార్పడకుండా తండ్రి కొడుకులు ఇద్దరు. మనం ఎక్కడికి వెళ్ళినా లేట్ బ్యాచ్ కాబట్టి మేము వెళ్ళేసరికి అమ్మాయిని కూర్చోబెట్టేశారు. మా అక్క వాళ్ళు అయితే ఊరు నుంచి వచ్చారనమాట. వాళ్ళు అక్కడి నుంచి రాగలిగితే మేము ఇక్కడి నుంచి రాలేకపోయాం. అదేంటో మరి. ఇంకా మా బావ కూతురు మెచ్యూర్ ఫంక్షన్ అంటే ఇంకా అందరు పల్లెటూరు నుంచి వస్తారు కదా, అందరు మా వాళ్ళు అందరూ వచ్చారనమాట. బావ కూతురు అంటే మా మేనమామ మనవరాలన్నమాట. ఇంకా వచ్చిన చుట్టాలందరూ కూడా మన అమ్మ తరపునే కాబట్టి మొత్తాన్ని అయితే ఒకసారి అయితే పలకరించుకుంటూ అయితే వెళ్ళానమాట. అమ్మాయిని కూర్చోబెట్టడం అయిపోయింది. అందరు ఫోటోలు అయితే దిగుతున్నారు. ఓ పక్క వాళ్ళు ఫోటోలు దిగుతుంటే ఇంకో పక్క పిల్లలందరూ డాన్సులు కూడా వేస్తున్నారండి. చాలా అంటే చాలా బాగా సరదాగా డాన్సులు వేస్తున్న అందరూ కూడా మా మామయ్య మనవరాలండి. మా పెద్ద బావ కూతురు డాన్స్ చేసింది, చూడండి చూపిస్తాను. మనవరాళ్ళు వేసేది ఏంది, మేము కూడా వేస్తాము, కూతుర్లము కోడళ్ళం అని చెప్పేసి వాళ్ళు కూడా వేసారు చూడండి. ఇంకా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మన వాళ్ళందరూ కలిసి వాళ్ళతో మాట్లాడటం అనేది సహజమే. ఇలాంటి ఫంక్షన్కి వెళ్ళినప్పుడే మన బంధుత్వాలు అందరూ అయితే తెలుస్తారనమాట. ఒకరికొకళ్ళు వీళ్ళు వాళ్ళు అని. ఫంక్షన్ మా మేనమామ వాళ్ళదే కాబట్టి వచ్చిన వాళ్ళందరూ మన చుట్టాలే అవుతారు. కాకపోతే అందరూ తెలిసి వాళ్ళని రూల్ లేదు. తెలియని వాళ్ళు మాకు పరిచయం చేస్తుంది అనమాట. తను వచ్చేసి వీళ్ళు వాళ్ళు. ఫంక్షన్లో ఎవరో నాకు తెలియని వాళ్ళు మాట్లాడినా కూడా నేను తెలిసినట్టే మాట్లాడతానండి. ఎందుకంటే వాళ్ళకి నేను తెలిసి ఉండొచ్చు కదా, అందుకని తెలిసినట్టే మాట్లాడతాను. అస్సలు డౌట్ రాకుండా వాళ్ళకి.